అంటే సమస్య ముదిరిన వాళ్ళు ఈ ప్లాన్ చేస్తే బాగుంటుంది. సమస్య స్టార్టింగ్ నుంచే మనం జాగ్రత్త పడుతూ వచ్చిన వాళ్ళకి అవసరం లేదు. బట్ ఇక చాలా పాడైపోయింది, వదిలేద్దాం అనుకున్న రైతులు ఈ డోస్‌నే 2 టైమ్స్ ఆర్‌తిని కూడా మొదటిసారి మోనో హాఫ్ లీటరు, నీమ్ ఆయిల్ హాఫ్ లీటర్ స్ప్రే చేసి నెక్స్ట్ మోనో, నీము మళ్ళీ అప్పుడు ఆర్‌తిను ఎస్వేట్ ఒక పావు కిలో మళ్ళీ 5 రోజులకి స్ప్రే చేయండి. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ 3 పద్ధతులు. ఒకటి నీమ్ ఆయిల్ కింద ఇవ్వాలి, వాటర్ కూడా ఎక్కువ ఇవ్వాలి. వాటర్ ఇస్తూ ఉంటుంటేనే మన గ్రోత్ కూడా కనపడేది. వాటర్ ఇవ్వకుండా అవేమో గిడసబారి అంతే ఉంటాయి. మనం ఎన్ని మందులు కొట్టినా పికప్ అవ్వడానికి, ఎదగడానికి నీళ్లు లేకపోతే ఎదగదు. సో కింద నీళ్ళు ఇచ్చుకుంటూ ఆ నీళ్ళల్లో నీమ్ ఆయిల్ బారిచ్చుకుంటూ కలిపి ఇచ్చుకుంటూ పైపాటుగా కూడా ఈ 2 స్ప్రే చేయండి. మనకి మరింత అంటే మరీ పూర్తిగా తోట పాడైపోకుండా వదిలేసే పరిస్థితికి రాకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ టెక్నికల్‌గా మనం ముందుకెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.